మీరు చక్కగా నేను చెప్పే విధానంగా పదే పదే నేను చెప్తానే ఉంటాను. మీరు చక్కగా పూజ అనేది చేసుకొని మీ కుటుంబాన్ని వృద్ధిగా చేసుకుంటారని నేను పదే పదే వేడుకుంటున్నాను. భూమా సాక్షిగా సకల సాక్షిగా కదండి. మేము పూజ చేయమని అంటాను. చర్చికి వెళ్తారా? వెళ్ళండి. చక్కగా కాకాని తోట ఉంది, గుణద ఉంది. మీకు ఇంకా కావాలంటే నాగపట్నం ఉంది, లేదంటే అక్కడికి వెళ్ళడం ఇంట్లో ఆరాధన బంద్ చేసుకుని చక్కగా అయిపోయింది. కానీ మేము ముస్లిమ్స్ ఉంటారు. సరే, మీ వంతు మీరు నమాజ్ చదువుకోండి, ఖురాన్ చదువుకోండి. చక్కగా బాయ్యో దర్గా ఉంది, గుంటూరులో మస్తాబాబ్ దర్గా ఉంది, జాన్పర్సన్. మీ ఇష్టం ఏదో ఒకటి. కాదే మేము హిందువులు ఉంటా, మీ ఇష్టం పూజ చేసుకోవచ్చు. భగవంతుడు ఒక్కడే, మన పేర్లే మార్చుకున్నాం. కాకపోతే ఏంటంటే నేను చెప్పేది, మీరు ప్రతి ఒక్కరూ కూడా మనము గత జన్మలో ఎన్ని పాపాలు చేశామో అనేది ఒక్కటి ఆలోచించుకోండి. ఇవాళ ఒకేసారి ఇన్ని పూలు సంపాదించేసాం, ఇవన్నీ డబ్బులే. ఒకేసారిగో ఇలాగా కరిగిపోయి లాస్ట్కి ఈ ఒక్క రబ్బే మిగిలిద్ది. అంటే మనము ఇది ఎప్పుడైతే నిండుగా ఉన్నప్పుడు మనం జాగ్రత్త పడాలి. అది ఒకటి తెలుసుకోండి. అంటే గత జన్మలో ఏదైనా మనం పాపాలు చేసామనుకోండి, ఈ జన్మ మనం తీర్చుకోవాలని అంటారు. యమలోకంలో తీసుకెళ్తారు. ఇవన్నీ కాదు, ఇదే యమలోకం అంటే. ఉండటానికి తినటానికి ఉండి, ఉండటానికి ఇల్లుండి కూడా దాంట్లో నిద్రించలేనిదే మనము అనుభవించే నరక వేతన అంటారన్నమాట. తెలుసా? అనుభవిస్తావురా నిక్కుషుడు అంటారు. అక్కడ కాదని ఇక్కడే అనుభవిస్తాం. ఒకడు చూడు, ఎన్ని ఆస్తులున్నా సుఖం లేదు. ఏమి లేనాడు చూడు, చక్కగా అన్నీ తింటాడు, అన్నీ హ్యాపీ. ఉంటే ఉంటాం, పోతే పోతాం. అలాగే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇవాళ తెల్లారి తిన్నాం, అయిపోయింది, అంతే. ఎవరు కూడా భగవంతుడి ధ్యానంలో లేరు లేరు లేరు. పదే పదే చెప్పాలంటే ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏంటంటే, మనము ఆ భగవంతుడు ఈ మట్టి ఈ బాడీ అంతా ఇక్కడ మట్టిలో పోయింది అనుకోండి, ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి, ఇది ఎన్ని ఎగసాట్లు పడిద్దో ఒక్కసారి ఆలోచించుకోండి. ఎవరు చెప్పలేరు అంత ఇదిగా చెప్తారా? మన ఆత్మ ఘోషిస్తుందన్నమాట. మనం చేసుకునే పుణ్యఫలం ఎప్పుడైతే మనము ఇక్కడ రాలిపోయామో ఇంకో తల్లి గర్భంలో నుంచి మనం వెలువడతాం అనమాట. తెలుసా మీకు? మనం చేసుకుంటే పుణ్యాలు అలా ఉంటుంది అనమాట. లేదనుకోండి, మనం అప్పుడే ఇక భూమి మీద చెంచడం లేదు. మనకి ఒక పిట్ట అవతారం లేదు, ఒక కప్పు అవతారం లేదు, ఒక కుక్క అవతారం లేదు, ఏ అవతారం లేదు. అనుభవిస్తాం అనమాట. అంటే సచ్చి ఏమి సాధిస్తావురా అంటారు. తెలుసా? అదే మనం బతికుండే 10 మందికి మంచి చేసామనుకోండి, ఏ బాధ ఉండదు. హాని చేయకూడదు. అర్థమైందా? అక్కడే నీకు భగవంతుడు ఇస్తాడు వరం. నీ ఆత్మ ఎప్పుడైతే ఇక్కడ గాలి పోయిందో ఎమ్మటి అక్కడ మళ్ళీ నువ్వు ఒక ఆడజన్మ జన్మించవచ్చు. ఏమో చెప్పలేము, భగవంతుని నిర్ణయం అది. అలాగే ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఏంటంటే, నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. ఏదన్నా మా ఇంటి మీద ఏదో ఉండి ఏదో శబ్దాలు వస్తాయి అంటూ ఉంటారు. అలాంటివి ఉంటే ఏదన్నా చేతబడి చేశారని ఏదో అంటూ ఉంటారు, గాలి దులిపడి. నా వీడియో మీద నా ఫోన్ నెంబర్ వెంబడే ఫోన్ చేయండి. నేను దానికి ఎవరు మొత్తం చెప్తాను. జై నాకు జై సత్య మహారాజుకి జై. గంగాజలము తెచ్చి నీకు అభిషేకము చేతునంటే, ఎంగిలంటున్నావు శంభో. శివ శివ సాంబ శివ ఆవు పాలు తెచ్చి నీకు అర్పితము చేతునంటే, ఆవు పాలు తెచ్చి నీకు అర్పితము Hey,
కొమ్మ కొమ్మల కోటి తొమ్మిద లింగిలంటున్నావు శివ సాంబ శివ నీదు మహిమయన్నటికీ తెలియదాయే నరికేలము తెచ్చి నీకు నైవేద్యము చేతున్నంటే అప్పుడు బహు ఇష్టము అంటే విషంబో సామి ఆవు పాలు తెచ్చి నీకు అర్పితము చేతు